ద మానస డైలీ వ్లాగ్స్. మీరు ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. మెజర్మెంట్ వన్ సైడ్ మాత్రమే పెట్టుకున్నాం. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. ఇంకా ఇది వచ్చేసి హ్యాండ్. ఖర్చులకు పోగా 9 అనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నాకైతే ఇక్కడ ఇది ఏం అవసరం లేదు, ఓన్లీ బార్డర్ మాత్రమే అవసరము. ఇప్పుడైతే వర్క్లోకి వచ్చేద్దాము. ఫస్ట్ అయితే గొలుసుకుట్టు అయితే అంతా కుట్టుకోవాలండి. నేను హ్యాండ్స్కి, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్కి అంత గొలుసుకుట్టు అయితే 2 వరుసలు అయితే కుట్టుకున్నా. తర్వాత ఇక్కడ 4 నెంబర్ పూస వాడుతున్నా నేను. 4 నెంబర్ పూస అండ్ అలాగే షుగర్ బీడ్స్. ఒకసారి 4 నెంబర్ పూస, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 2 షుగర్ బీడ్స్. మళ్ళీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 నెంబర్ పూస అటాచ్ చేసి కుట్టాలి. ఫస్ట్ 2 షుగర్ బీడ్స్ కుట్టాక మళ్ళీ దాని లోపలికి థ్రెడ్ అనేది గుంజి 4 నెంబర్ పూస ఈ విధంగా ఎక్కించి కుట్టాలి. మొత్తం అయితే నేను బ్యాక్ నెక్కి అయితే ఇదైతే హ్యాండ్స్ అండి, సారీ ఇది వచ్చేసి హ్యాండ్స్కి అయితే వేసేసిన. ఇంకొకటి అండి, నా వీడియో ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏదైనా నేను మళ్ళీ వేసి కూడా చూపిస్తాను మీకు. ఈ వీడియో తీయాలంటే చాలా కష్టం ఉంది, పిల్లలు పెట్టుకొని. ఇది అండ్ అలాగే నైట్ 2 అవుతుంది, 1 అవుతుంది. మొత్తం ఈ విధంగా మొత్తం షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ దానికి వాయిస్ రికార్డ్ ఇవ్వాలి, ఇంకా మనం కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి, అవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి సారీ అండి, పిల్లలు మధ్యలో కావాలని అరుస్తారు. ఇంకా వాళ్ళ సౌండ్ మీకు ఒకవేళ డిస్టర్బెన్స్ అయితే, నా మాటలు ఒకవేళ అర్థం కాకపోయింటే వీడియో అనేది చూడండి. ఖచ్చితంగా మీరు బ్లౌజ్కి వర్క్ అనేది వేసుకోగలరు. ఇప్పుడు ఉంది కదా, మనం ఒకటైతే షుగర్ బీడ్ అదే 4 నెంబర్ పూస కుట్టాము కదా, ఆ పూస పైన ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 పూసలు ఈ విధంగా వేయాలి. మళ్ళీ మనము షుగర్ బీడ్ వేసి 4 నెంబర్ పూస వేసాం కదా, అది తప్పించి దాని పక్కన ఇంకొక 4 నెంబర్ పూస ఉంటుంది కదా, దాన్ని వదిలేసి మళ్ళీ నెక్స్ట్ 4 నెంబర్ పూసను అనేది దానిపైన మనం ఈ 4 పూసలు అనేటివి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి, కుట్టుకోవాలి, మగ్గం వర్క్ వేసుకోవాలి. ఈ వర్క్ అయితే నేను ఫస్ట్ చూసినప్పుడు వస్తుందా రాదా ఎట్లా వేస్తానేమో అనుకున్నా, కాకపోతే వేసాక చాలా బాగుంది. ఈ వర్క్ వేసినాక నన్ను ఇంకా ఫంక్షన్లో చూసారు కదా, అంటే ఇది వర్క్ వేయించుకుంది మా గల్లె ఆమెనే, కాలనీ ఆమె వాళ్ళ ఇంటి పక్కల ఆమె కూడా మార్నింగే వచ్చి అడిగిపోయింది, తర్వాత వస్తా అని చెప్పేసింది. నేనైతే ఈ వర్క్ 3 డేస్లో కంప్లీట్ చేసిన. మార్నింగ్ నైట్ మస్తు కష్టపడ్డా అండ్ అలాగే దాంట్లో వీడియో కూడా తీయాలి. ఇంకా ఇది వచ్చేసి బ్యాక్ నెక్ మనమైతే ఇక్కడ అదే పూసలు ఈ విధంగా అయితే కుట్టాము కదా, కుట్టాక గ్యాప్ ఎందుకు 4 నెంబర్ పూస ఒకటి ఎందుకు వదిలేయమన్నా అంటే, ఈ డైమండ్ షేప్వి ఇక్కడ స్టోన్ బేస్ అంటించడానికి ఈ విధంగా అయితే నేను మొత్తం అంటించేసిన హ్యాండ్స్కి. అది ఇంకొకటి అండి, మీరు ఏదైనా వర్క్ వేసేటప్పుడు జర జాగ్రత్తగా చూసి గ్యాప్ ఎంత ఉంది ఎట్లా అని చెప్పేసి ఆ విధంగా వేయండి ఫస్ట్ అయితే. ఎందుకంటే మళ్ళీ గ్యాప్ ఎక్కువ వచ్చిందనుకో మళ్ళీ స్టిచెస్ అనేటివి దూరం అయిపోయి మంచిగా అనిపించవు. కాబట్టి దానికి గ్యాప్ అనేది ఎంత వచ్చిందో చూసుకోవాలి. అయిపోయాక ఈ విధంగా 4 నెంబర్ పూసని షుగర్ బీడ్స్ని ఈ స్టోన్ బేస్ ఉంది కదా డైమండ్ది, దాని చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ షుగర్ బీడ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను ఇంతకుముందుకు వీడియోలో మీకు చెప్పాను, అది చూడండి. ఇది కూడా అర్థమవుతుంది. నాకైతే దీనికి అవి సైడ్లు ఉన్నాయి కదా, దాంట్లోకి నాకైతే 5 పూసలు పట్టినాయి. ఎందుకంటే షేప్ రావాలి. ఒకవేళ 4 పూసలు పడతాయి, కాకపోతే షేప్ అనేది కరెక్ట్ రాదు. 4 పూసలు ఈ విధంగా ఉన్నాయంటే ఒక పూస కొంచెం పక్కకి వెళ్ళి కొంచెం సైడ్కి ఈ విధంగా ఉంటుంది కదా, డబ్బా షేప్, అదే ఈ షేప్లో మంచిగా ఉంటుంది. ఏం లేదండి, బ్లౌజ్ మొత్తం సేమ్ బ్యాక్ నెక్ ఇదే విధంగా, ఫ్రంట్ నెక్, కాకపోతే కొంచెం హ్యాండ్స్కి కొంచెం వేరేలాగా ఉంటుంది, అది చూపిస్తా. ఇది బ్యాక్ నెక్ అయితే అయిపోయింది. మా బ్యాక్ నెక్ ఈ విధంగా అయిపోయినా బ్యాక్ నెక్ అవి ఉన్నాయి కదా, దానిపై వేరేటివి కూడా వస్తాయి. అవి మళ్ళీ ఇప్పుడైతే ఇవి ఈ స్క్వేర్వి మనం అంటించుకోవాలి. ఇక్కడ డైమండ్ షేప్ పైన అంటించుకొని దానికి కూడా షుగర్ బీడ్స్ అనేటివి మనం కుట్టుకోవాలండి. ఆ స్క్వేర్వి అంటించాం కదా, అవి గమ్మ మంచిగా ఆరాకనే కుట్టుకోండి. మళ్ళీ పచ్చిగా కొంచెం ఉందనుకోండి, అవి స్టోన్స్ అనేటివి పక్కకి జరుగుతాయి. కాబట్టి ఆరినాకనే కుట్టుకోండి. దీనికి వచ్చేసి నాకు 4 షుగర్ బీడ్స్ పడ్డాయి.
వీడియోలో కూడా నేను ఎన్ని షుగర్ బీడ్స్ పడ్డాయో అని కూడా చెప్తున్నా. ఈ విధంగా అయితే మొత్తం బ్లౌజ్కి అయితే బ్యాక్ నెక్ మాత్రమే, మళ్ళీ హ్యాండ్స్కి వేరే విధంగా ఉంది, అది కూడా చెప్తున్నా. మళ్ళీ సేమ్ అంతా ఒకటే అని చెప్పేసి ఫోన్లో అది ఏమంటే డిజైన్ చూడకుండా మాత్రం ఏ డిజైన్ అయినా కుట్టకండి. దానికి ఎంత ప్లేస్ ఇచ్చాము, దాని మధ్యలో ఏది వచ్చింది, పైన ఏది వచ్చింది అని పూసలు ఏ విధంగా కుట్టాలి ఒక్కసారి అబ్జర్వ్ చేసి, మనం ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా అబ్జర్వ్ చేసామో డిజైన్ కూడా అదే అబ్జర్వ్ చేయాలి. లేకపోతే డిజైన్ అనేది ఎంత చెడిపోతుంది, మంచిగా అయితే అస్సలు రాదు. ఇంకొకటండి, నాకు ఇక్కడ 4 పడ్డాయని చెప్పినా కదా, 2 వదిలేసి 2 ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఆ షుగర్ బీడ్ అనేది పక్కకు జరగకుండా మనము ఎంత నీట్గా వస్తుంది అంటే అంత నీట్గా వస్తుంది. కాకపోతే కొంచెం హెవీ వర్క్ అనేది ఉంటుంది. మగ్గం వర్క్ అంటేనే ఇంకా హెవీ వర్క్, కాకపోతే కుచ్చి చేతులు గుంజాలి. ఫస్ట్ కష్టపడుతున్నాయి కదా, సెకండ్ హ్యాపీగా ఉంటాము. నాకైతే వాళ్ళు మనము ఏమంటారు కాంప్లిమెంట్ ఇస్తారు కదా, కామెంట్ చేస్తారు కదా బ్లౌజ్ ఎట్లుంది, వర్క్ ఎట్లుంది అని చెప్పేసి. నేను వాళ్ళు బాగుందని అంటే నాకు కుట్టిన శ్రమ అంతా అసలు గుర్తుకే రాదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇది ఇక్కడ గ్యాప్ ఉంది కదా, అక్కడ 4 నెంబర్ పూస అండ్ అలాగే షుగర్ బీడ్ అనేది కుట్టుకోవాలండి. వర్క్లో చూపిస్తున్నాయి చూడండి, షుగర్ బీడ్ 4 నెంబర్ పూస. ఇంకొకటి, మనం షాప్కి వెళ్ళి ఈ మెటీరియల్ తెచ్చుకునే ముందు షాప్కి వెళ్ళి ఖచ్చితంగా అడగండి, ఇవి కలర్ షేడ్ అవుతాయా కావా అని చెప్పేసి అడగండి. ఒకవేళ కలర్ షేడ్ అవుతాయి వాళ్ళు కాదని చెప్తారు, ఒకవేళ షేడ్ అయితే మేము మళ్ళీ రిటర్న్ తెస్తామని చెప్పేసి చెప్పండి. ఈ విధంగా కాకపోతే కలర్ షేడ్ అయ్యేటివి తక్కువ ఉంటాయి అమౌంట్, కలర్ షేడ్ కానివి నాకైతే షుగర్ బీడ్స్ 20 రూపీస్, షేడ్ కానివి షేడ్ అయ్యేటివి 10 రూపీస్. ఇక్కడ వేరే ఆమె అమ్ముతుంది, ఆమె వచ్చేసి 35 రూపీస్ అమ్ముతుంది షుగర్ బీడ్స్ షేడ్. అది ఇది ఒకటే కాకపోతే అది షాప్, ఇది ఇల్లు అనమాట. ఇల్లు అయినందుకు 35, అక్కడ షాప్ అయినందుకు 20 రూపీస్. మళ్ళీ ఇక్కడ మనం 4 నెంబర్ పూస షుగర్ బీడ్స్ అనేది కుట్టుకున్నాం కదా, దానిపైన నేను ఇంతకుముందుకు ఇక్కడ క్రాస్లో మనం కుట్టినాం చూడండి 4 నెంబర్ పూస, సేమ్ అదే విధంగా మొత్తం అయితే ఇక్కడ 2 స్టెప్స్ వస్తాయి బ్యాక్ నెక్కి, హ్యాండ్స్కి అయితే 4 స్టెప్స్ వస్తాయి. ఈ 4 నెంబర్ది పూస క్రాసింగ్ ఈ విధంగా అయితే క్రాస్ కొంచెము దగ్గరికే కుట్టుకోండి, మరి లెంత్ అదే గ్యాప్ అనేది ఎక్కువ ఇవ్వకండి. నేను ఈ 4 నెంబర్ పూస క్రాస్ ఇచ్చాక అండ్ అలాగే మళ్ళీ బ్యాక్ రావద్దని చెప్పేసి నేను మళ్ళీ 4 నెంబర్ పూస షుగర్ బీడ్స్ అనేది మళ్ళీ దానిపైన ఒక స్టెప్ వస్తుందండి. మీరు బ్లౌజ్కి అయితే నేను మరీ చెప్తున్నా, దీంట్లో ఒక్కొక్క స్టెప్కి ఖచ్చితంగా డిజైన్ అయితే చూడండి, చూసుకొనే కుట్టండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కొంచెం తికమక డిజైన్లా ఉంది, కాకపోతే కుట్టాక చాలా బాగుంది. ఒక షుగర్ బీడ్ 4 నెంబర్ కోసం మళ్ళీ షుగర్ బీడ్ అనేది కుట్టండి. ఇక్కడ చాలా అంటే చాలా లుక్ వస్తుంది అవే బ్లౌజ్కి. చూడండి ఎంత బాగా అంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది బ్యాక్ నెక్ అయితే. నేను ఇదైతే హ్యాండ్స్ అండి, హ్యాండ్స్కి ఈ విధంగా 2 స్టెప్స్ అయితే వస్తాయి. మనం బ్యాక్ నెక్కి ఒక్కొక్క స్టెప్ వేసాం కదా, మనం ఈ పైన ఇక్కడి వరకే స్టాప్ చేసినాము, ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి పైన కూడా వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీరు వేసుకోవాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదిగోండి, ఇక్కడ అయితే మనం ఒకటే స్టెప్ తీసుకున్నాము. ఇక్కడ ఏమంటారు డైమండ్ షేప్ స్క్వేర్, అక్కడ డైమండ్ స్క్వేర్ 2 తీసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ నేను ఇది మర్చిపోయినండి, ఇక్కడ ఈ స్క్వేర్ ఉంది కదా, అక్కడ మళ్ళా షుగర్ బీడ్ 4 నెంబర్ పూస మళ్ళీ షుగర్ బీడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇదైతే ఫ్రంట్ నెక్ అండి, నేను వర్క్ చేసేది ఫ్రంట్ నెక్ ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఓవరాల్గా అయితే బ్లౌజ్ అయితే అయిపోయింది, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, హ్యాండ్స్ ఇవి హ్యాండ్స్ మనం పైన కూడా ఉన్నాయి, కాకపోతే ఇదే ఫుల్ అవుతుంది అని చెప్పేసి వేయలేదనమాట. ఇది చూడండి ఎంత బాగుందంటే బ్యాక్ నెక్ అసలు చూస్తుంటేనే అసలు ఎంత. మనం ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఇది మగ్గం నీడిల్తో కాదు, నార్మల్ నీడిల్తో ఇంత హెవీ వర్క్ ఇంత బ్యూటిఫుల్గా కుట్టామంటే చాలా బాగుంది వర్క్ అయితే. ఒకవేళ మీకు నచ్చిందా లేదా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం నాకు వచ్చింది ఎందుకు వదిలేయాలని చెప్పేసి మీకోసం నేను ఈ విధంగా అయితే వీడియో తీసాను. కుట్టేటప్పుడు ఈ వీడియో తీయడం అంటే చాలా ఇబ్బంది అండి, కాకపోతే నాలాగానే మీరు కూడా నేర్చుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో అనేది తీసిన. నేను కూడా పక్కకి వెళ్ళి ఏం నేర్చుకున్నాను, నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నా, కానీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్
బ్యాక్ సైడ్ అది అంటే మనం వర్క్ వేసిన బ్యాక్ సైడ్ ఇదేమో ఫ్రంట్ సైడ్ అదే బ్యాక్ నెక్ ఆ విధంగా వెనకాల ఉంది. ఇదేమో ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ ఇంకా బ్యాక్ నెక్కి అవన్నీ ఎలా ఉన్నాయో అలాగనే ఉంటాయి. ఓకే అండి, మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.